ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, వెంటిలేటర్ ఆర్ ఐసీయూలో గాని, వెంటిలేటర్ మీద గాని పేషెంట్ ఉన్నారు. కొంతమంది కోర్స్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళింక బతకరని డిసైడ్ చేసేస్తారు. మరి అలాంటి క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో మీరు యాస్ ఎ డాక్టర్‌గా మరి ఎటువంటి సిట్యుయేషన్‌లో మీరు ఆ డెసిషన్ తీసుకుంటారు? డెసిషన్ మేకింగ్ అనేది మరి ఏ పాయింట్స్‌ని బట్టి మీరు తీసుకుంటారు? ఐసీయూస్‌లోకొచ్చిన వాళ్ళందరినీ గూడా మనం బతికించటం సాధ్యం కాదు. ఇప్పుడు 100% పేషెంట్స్‌ని ఐసీయూలోకొచ్చిన తర్వాత సేవ్ చేయటం అనేది హ్యూమన్‌లీ నాట్ పాసిబుల్. రైట్. ఎందుకంటే ఆ డిసీజ్ ని బట్టి ఉంటదనమాట. ఇప్పుడు టెర్మినల్లీ ఇల్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. సో, వాళ్ళకి మనము ఎంత చేసినా గానీ రికవరీ అనేది ఉండదు. ఇంకొకటి ఎల్డర్లీ పీపుల్ 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన డెమోగ్రఫీ కూడా చేంజ్ అవుతుంది. రైట్. మనకెక్కువ ఈ ఎల్డర్లీ పీపుల్ జీరియాట్రిక్ పాపులేషన్ కూడా ఎక్కువ అవుతున్నారు. సో, వాళ్ళకి ఆ 90 ఇయర్స్ అప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌లోకెళ్ళి, వెంటిలేటర్ మీదకెళ్ళి, వాళ్ళు బయటికి రావట్లేదు, అలానే వెంటిలేటర్ మీద ఉన్నారు అనేది అలాంటప్పుడు ఏం చేయాలి అనేది కొన్ని చాలామందికి కూడా ఆ డెసిషన్ తీసుకోవటం చాలా కష్టమండి. రైట్. అందుకనే మనం ఏం చేస్తామంటే ఐసీయూలో ఉన్నప్పుడు రెగ్యులర్‌గా ఫ్యామిలీ మీటింగ్స్ చేస్తుంటామనమాట. సో, ఫ్యామిలీ ఇంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము రోజుకి 2 సార్లు ఆ ఫ్యామిలీకి ఆ పేషెంట్ గురించి అప్డేట్ చేస్తుంటాం. ఎందుకంటే పేషెంట్ ఐసీయూలో ఉంటారు. ఫ్యామిలీ బయట వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి రెగ్యులర్ అప్డేట్స్ రావు. ఏం జరుగుతుందో తెలీదు. సో, వాళ్ళకి మనము రోజుకు 2 సార్లు అప్డేట్స్ ఇస్తుంటాము. సో, ఆ దాన్ని ఫ్యామిలీ ఇంక్లూజన్ అంటాం. పేషెంట్ సెంట్రిసిటీ అండ్ ఫ్యామిలీ ఇంక్లూజన్. ఆ ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసినప్పుడు మనం వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు అవుట్‌కమ్స్ ఎలా ఉంటాయి? ఓకే. ప్రోగ్నోసిస్ ఎలా ఉంటది? అనేది రోజు డిస్కస్ చేస్తుంటాం. సో, ఒక స్టేజ్‌లో మనకి ఇంకా రికవర్ కారు. ఫ్యూటైల్ అంటామనమాట. మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసినా గానీ రికవర్ కారు. అంటే మనం జస్ట్ ప్రొలాంగ్ చేస్తున్నాం. ఈ మిషన్స్ అన్నీ పెట్టి ప్రొలాంగ్ చేస్తున్నాం అనే ఆ స్టేజ్‌లో మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసి, ఆ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ రిలేటివ్ గురించి తెలిసుంటదనమాట. అంటే రైట్. వాళ్ళు మమ్మల్ని వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు పెట్టొద్దు. అంటే టెర్మినల్ స్టేజ్‌లో మమ్మల్ని ఎక్కువ బాధ పెట్టొద్దు అనేది వాళ్ళెప్పుడో షేర్ చేసుకొనుంటారు ఫ్యామిలీతోటి. అది మనకి ఫ్యామిలీతో మాట్లాడి ఫ్యామిలీ గూడా ఒప్పుకున్నప్పుడు ఇప్పుడేంటంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ ఎండ్ ఆఫ్ లైఫ్ పాలిసీ అనేది క్రిటికల్ కేర్ సొసైటీ, తర్వాత ఐసీఎంఆర్ వీళ్ళందరూ కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చారనమాట. ఈ ఎండ్ హుహు. ఆఫ్ లైఫ్ పాలిసీ అంటే ఫర్దర్‌గా ఈ ట్రీట్మెంట్స్‌ని ఎస్కలేట్ చేయటం వల్ల ఉపయోగం లేనప్పుడు ఫర్దర్‌గా ట్రీట్మెంట్ ఎస్కలేట్ చేయకుండా ఈ లైఫ్ సపోర్ట్స్‌ని ఎలా విత్‌డ్రా చేయాలి అనే దానికోసము మనకి కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్‌లైన్స్ ప్రకారము మనము అంటే ఒక 4, 5 సీనియర్ డాక్టర్స్ అందరూ వచ్చి ఒక ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈ పేషెంట్ ఇంకా రికవర్ కావటం కష్టము అనుకున్నప్పుడు ఈ డాక్టర్స్ ప్యానెల్ అందరూ ఆ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేయటానికి మనకిప్పుడు గైడ్‌లైన్స్ వచ్చినియి. దాని ప్రకారము లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేసేదానికి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మనము ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌ని గూడా ఇన్వాల్వ్ చేయాల్సుంటదనమాట. ఓకే. లీగల్‌గా అన్ని లీగల్‌గా లీగల్‌గా. ఎళ్ళాల్సుంటది. సో, డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోవాలి. హాస్పిటల్ డాక్టర్స్ కాకుండా ఇంకొక సెకండరీ బోర్డ్ అంటాం. ఒక డీఎంహెచ్ఓ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా వచ్చి మనకి ఈ పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు లీగల్‌గానే మనము లైఫ్ సపోర్ట్స్ విత్‌డ్రా చేసేదానికి అవకాశం ఉంది. ఓకే. అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌటండి. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ నుంచి ఆర్గాన్ తీసుకుంటూ ఉంటాము. సో, వెంటిలేటర్ మీద ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని కేసెస్ అన్నీ అని చెప్పలేము. కొన్ని కేసెస్‌లో ఐదర్ ఇప్పుడు లివర్ డ్యామేజ్ అయింది. లివర్ టోటల్ ఫంక్షనింగ్ దెబ్బతింది. వాళ్ళకింకా రికవర్ అవ్వదనుకుంటారు. బట్ హార్ట్ ఆర్ లంగ్స్ బావుంటాయి. సో, మీరు వాళ్ళకింకా కుదరదు అని చెప్పేసి లీగల్‌గా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంకా అతన్ని తీసేద్దాం అనుకున్నప్పుడు ఆ ఆర్గాన్ ఒకవేళ డొనేట్ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చా? అది యూజ్ అవుతుందా ఎవరికైనా? అంటే ఒక మంచిగున్న ఆర్గాన్ ఏదైనా ఉంటే. హ్మ్. ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా మంచి నోవెల్ ఐడియా అండి. ఇప్పుడు చాలామంది ఆర్గాన్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్‌లోకెళ్ళి చనిపోవడం జరుగుతుంది. సో, ఇట్లా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ వల్ల గానీ, లేకపోతే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయిన వాళ్ళు గానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు గానీ, బ్రెయిన్ డెడ్ అంటామనమాట. అంటే బ్రెయిన్ రెస్పాన్స్ లేదు. ఇంకా బ్రెయిన్ డెడ్ అంటే ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ ఫంక్షన్ లాస్ అనమాట. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ రికవర్ కాదు. సో, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఇక బయటికి రారనమాట. రైట్. సో, వాళ్ళు మిగతా ఆర్గాన్స్ వర్క్ చేస్తున్నాయంటే లైక్ ఒక్కోసారి వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉంచితే లంగ్స్ పని చేయకపోవచ్చు.
కానీ లివర్ పనిచేస్తుంటదనమాట. సో, లివర్ బాగుంది, హార్ట్ బాగుంది అనేది ఆర్గాన్స్ అనేవి ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ టీమ్ అసెస్ చేసుకుంటారు. ఈ ఆర్గాన్ ఫంక్షన్. సో, ఏవైతే ఆర్గాన్స్ బాగున్నాయి, వర్క్ చేస్తున్నాయి అంటే ఆ ఆర్గాన్స్‌ని వాళ్ళు ట్రాన్స్‌ప్లాంట్ చేసేదానికి ఉపయోగిస్తారండి. ఓకే. దానికి పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళతోటి ఇమ్మీడియేట్ రిలేటివ్స్‌తో మాట్లాడి వాళ్ళ కన్సెంట్ తీసుకొని సో, తెలంగాణ జీవన్‌దాన్ ద్వారా రైట్. ఆ ఆర్గాన్స్‌ని అలొకేట్ చేసి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయటం అనేది జరుగుతదండి. సో, అంటే ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయినా మనం ఇంకొక ఆర్గాన్ అయితే డొనేట్ చేయొచ్చు. లైక్ చేయొచ్చు. తీసుకోవచ్చు అంటారు. చేయొచ్చండి. సో, ఇలాంటిది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్‌లోనే మనం చేయగలమనమాట. ఆహా! బ్రెయిన్ డెడ్ కాకుండా బ్రెయిన్ డెడ్ నార్మల్ కాకపోతే ఆర్గాన్ డొనేషన్ అనేది చేయటము లీగల్లీ నాట్ పాసిబుల్. అలాంటివి చేయకూడదు. సో, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్‌లోనే ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేది జరుగుతుంది. జరుగుతుందండి.